ఈ దిక్కుమాలిన రఫా రప్ప పుష్ప నుంచి వచ్చింది. మొన్నటిదాకా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమే లేదు, పవన్ కళ్యాణ్ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలే లేవు, పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమికి ఇంత రిజల్ట్ వచ్చేదే కాదు, గ్రౌండ్ రూట్లో గ్రాస్ లెవెల్లో విలేజెస్లో తాలూకా మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పవన్ మేనియా కనబడుతుందని అన్ని మీడియా ఛానల్స్ గొంతెత్తాయి. సడన్గా 1 ఇయర్లోనే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ కాస్త లూజర్ అయిపోతారా? హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. విడిపోతే పడిపోతాం, ఇది ప్రస్తుతం కూటమి పరిస్థితి. కూటమి కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని బలంగా ఎదుర్కోగలదు, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా కాపాడుకోగలరు. అయితే ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కూటమి విడిపోకూడదు, లేదంటే పడిపోద్ది. జగన్మోహన్ రెడ్డి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. నిన్న చూస్తే అతను ఎవరో ఫ్లకార్డ్ పట్టుకున్నారు, దానిపైన ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు రఫా 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 గంగమ్మ జాతరలో తలలు అని చెప్పేసి మంచిదేగా అని అంటున్నాడు. టీడీపీ వాళ్ళు రపా రపా ఏం జాతరలో గంగమ్మ జాతరలో ఏం పొట్టేరు తల రపా రపా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన ఒక బలమైన నాయకుడు, అందులోనూ కడప జిల్లాలో చాలా బలమైన రాజకీయ ఫ్యామిలీ. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలను చూసుకుంటూ వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయన తండ్రి నుంచి చాలా నేర్చుకొని ఉంటాడు అనుకున్నారు, కానీ ఆయన తండ్రి నుంచి ఏం నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఈయన నుంచి చాలామంది నేర్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు రఫా రఫా మంచిదే కదా అంటే చాలామంది రఫా రఫా మంచిదే కదా, జగన్ అన్నే చెప్పాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భయపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రఫా రఫానే అని చెప్తున్నాడు. ఆయన 2019 ఎన్నికల తర్వాత, అంటే గెలిచిన తర్వాత చూస్తే చాలా సంఘటనలు అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమ బెల్ట్లో ఎన్ని జరిగాయో మీ అందరికీ తెలుసు. ఒకరిద్దరు ఇప్పుడు ట్విట్టర్ ద్వారా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కరెక్ట్ నెల రోజులు తిరగకముందే నడి రోడ్డు మీద రఫా రఫాలు జరుగుతూ ఉంటే వాటిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు జనాలు. అయ్యా బాబోయ్, జగన్మోహన్ రెడ్డి ముందే వార్నింగ్లు ఇస్తున్నాడు. రేపు గనక మళ్ళీ కూటమి విడిపోయి గనక పడిపోతే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ రఫా రఫానేనా? ఈ దిక్కుమాలిన రఫా రప్ప పుష్ప నుంచి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ఊత పదంలో వాడేస్తూ రఫా రప్ప అనేస్తున్నారు. అయితే ఈ రఫా రఫలు రాకుండాలంటే ఈ కూటమి బలంగా ఉండాలి. కూటమి బలంగా ఉండాలంటే కూటమిలో ఉన్నటువంటి నాయకుల మధ్యన సఖ్యత ఉండాలి. వాస్తవానికి కూటమిలో ఉన్న అందరు నాయకులకు తెలుసు, మనం కలిసి ఉండడం వల్లే ఇలా జగన్మోహన్ రెడ్డిని ఓడించాం. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ పర్సెంట్ ఏం తక్కువ లేదు, దాదాపు 40%, యావరేజ్గా 40% ఓటింగ్ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి యావరేజ్గా 40% ఉంది. ఇక ఏ మాట కామాట ఇక 20%లో జనసేన, బీజేపీ, ఇతరత్ర కమ్యూనిస్టు పార్టీలు 0.5% కానీ, బీజేపీకి మొన్నసారి 1.5% కానీ, మిగతా 1-2 ఇండిపెండెంట్లకు వగేరా వగేరా టోటల్ కలిపి ఒక 4% అటు ఇటు వెళ్ళిపోయినా కూడా 14 నుంచి 15% ప్రస్తుతం జనసేన పార్టీకి ఉందనేది సత్యం. మరి జనసేన పార్టీ ఇవాళ 15% ఇక్కడ టీడీపీ కూటమి గెలవడానికి ప్రముఖ పాత్ర వహించిందన్నది అందరికీ తెలుసు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కూటమి వల్లే, అంటే జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కట్టడం వల్లే గెలిచిందనే విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. అందుకే ఆయన ఈ కూటమి ఉండాలి, మళ్ళీ ఈ కూటమి నెక్స్ట్ ఎన్నికలకు కూడా ఇలాగే ఉండాలి అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏది కోరినా కూడా కేంద్రం నుంచి చాలా నిధులు వస్తూ ఉన్నాయి. కూటమిలో ఉన్న నాయకులకు మాత్రం అందరికీ తెలుసు ఎవరి ప్రాధాన్యత వాళ్ళకుంది. జనసేన లేకపోతే టీడీపీ గెలవదు, టీడీపీ లేకపోతే జనసేన నిలబడదు. ప్రస్తుతం అదే పరిస్థితి. ఇక్కడ బీజేపీ అనేది రాష్ట్రం బాగుండడం కోసం మనం నిధులు రాబట్టుకోవడానికి ఉపయోగపడే పార్టీ, ఏ మాటకా మాట. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంటే డెఫినెట్గా రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఈ అలయన్స్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అంటే 3 పార్టీలకి ఇక్కడ ప్రాధాన్యత ఉంది, ఎవరిని మనం తీసిపారేయలేం. అయితే ఇక్కడ కూటమిలో
కుంపటి పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తే సర్వేల పేరుతో జనసేన పార్టీ గ్రౌండ్ రూట్లో అంటే గ్రాస్ లెవెల్లో బలహీనంగా ఉంది, ఇంకా పార్టీ బిల్డ్ చేయట్లేదు, ఇంకెప్పుడు పార్టీ బిల్డ్ చేస్తారు అనేది బాగా బలంగా వినపడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన ఎందుకు ఆయన ఆలోచించట్లేదో ఏంటో, ఆయన వ్యూహాలు ఏంటో మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి డిప్యూటీ సీఎంగా, మంత్రిగా, ముఖ్యంగా ఆయన తీసుకున్న శాఖల్లో చాలా అద్భుతంగా పనిచేస్తూ నిన్ననే రిలీజ్ చేశారు. ఆయన ద్వారా రాష్ట్రానికి ఎంత ఉపయోగపడింది, ఆయన తీసుకున్న శాఖల ద్వారా ఏమేమి ఆయన రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేశాడు అనేది ఒక పెద్ద లిస్టే రిలీజ్ చేశారు. తను చేసిన ప్రోగ్రెస్ రికార్డ్ని ఆయన జనాల ముందుకు పంపించారు. ఇలా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు నేను పలానా చేశాను చూడండి అని చెప్పేసి ఒక ప్రోగ్రెస్ కార్డుని బయటకు విడుదల చేసిన సందర్భాలు నాకు తెలిసి చాలా చాలా తక్కువ. సరే, పాలన పరంగా చూస్తే చాలా బాగుంది, కలిసి వెళ్తున్నారు. చిన్న చిన్న విభేదాలు ఉంటే లోపల వాళ్ళు అర్థం చేసుకుంటారు, సెట్ చేసుకుంటారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, బయటకు మేము ఎలా కనబడుతున్నామో లోపల కూడా మా మధ్యన అదే అండర్స్టాండింగ్ ఉంది, అదే స్నేహభావం ఉంది, మేము మిత్రధర్మంతో పనిచేస్తున్నాం. నా లైఫ్ టైం మొత్తంలో ఒక కూటమి ప్రభుత్వంగా పనిచేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు నేను అలయన్స్లో ఉన్నా కానీ అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్గా ఉండేది, కానీ ఈసారి మాత్రం 100% కూటమి గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. దానికి కేంద్ర పెద్దల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. అందువల్లే ఇవాళ రాష్ట్రానికి ఇన్ని నిధులు వస్తున్నాయని చెప్పారు. ఇంతవరకు చాలా చాలా బాగుంది. మనం కోరుకుంది అదే, రాష్ట్రం బాగుండాలనేదే అందరి ఉద్దేశం. కానీ ఇక్కడ ఈ కూటమిని విడగొట్టే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అండ్ కో కానీ ఈ కొంతమంది సర్వే సంబంధించిన వాళ్ళను, అంటే వాళ్ళ పెయిడ్ సర్వే అనేది మనకు అందరికీ ఈజీగా అర్థమైపోతుంటుంది, అలాంటి వాళ్ళను తీసుకొచ్చి కూటమిలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, గ్రౌండ్ రూట్లో బాగలేదు, పార్టీ బలహీనపడుతుంది. ముఖ్యంగా మొన్నటిదాకా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే మాట వినబడింది. పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమే లేదు, పవన్ కళ్యాణ్ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలే లేవు, పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమికి ఇంత రిజల్ట్ వచ్చేదే కాదు. గ్రౌండ్ రూట్లో, గ్రాస్ లెవెల్లో, విలేజెస్లో, తాలూకా మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పవన్ మేనియా కనబడుతుందని అన్ని మీడియా ఛానల్స్ గొంతెత్తాయి. సడన్గా 1 ఇయర్లోనే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ కాస్త లూజర్ అయిపోతారా? పక్కగా ప్లాన్ చేసిన సర్వేలు కావాలని వాంటెడ్గా వదులుతూ కూటమిని విడగొట్టాలని చూస్తున్నాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఇక్కడ పురంధరేశ్వరి కానీ, అలాగే పైన ఉన్నటువంటి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది. మనం విడిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడని తెలుసు. అయితే ఇక్కడ లోకేష్దే బాగా నడుస్తుంది. లోకేష్ చంద్రబాబు నాయుడు మాట కూడా వినని స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ రేపు కూటమిలో గనక చిన్న చిన్న గ్యాపులు కానీ, విభేదాలు వస్తే ఆ లోకేష్ ద్వారానే రావాలి, కానీ పవన్ ద్వారా కానీ, చంద్రబాబు నాయుడు ద్వారా వచ్చే ప్రసక్తే లేదని చాలామంది చెప్తా ఉన్నారు. అయితే లోకేష్ ఆ పని చేస్తాడా? లోకేష్ చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆయన ప్రధాన అనుచరగణం మాత్రం లోకేష్ను ఒక పెద్ద స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే, అంటే ఇది లోకేష్ అండ్ టీం చేపిస్తున్న పని కాదు, కానీ దానికి తగ్గట్టే మొన్ననే అసాదుద్దీన్ ఓవైసీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, బాబు గారు మీ కొడుకు అన్యాయం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పక్కన వేసుకొని మీరు పవన్కు అవకాశాలు ఇచ్చుకుంటూ మీ కొడుక్కి అన్యాయం చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం పవన్ టార్గెట్ చేసుకొని మాట్లాడమే. అసాదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి పవన్ ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చాలా ఒక బలమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అందులోనూ సనాతన ధర్మం, అందులోనూ అసాదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడిని ఎదురించగల, ప్రశ్నించగల నాయకుడు పవన్ కళ్యాణ్ అనే విషయం అసాదుద్దీన్కి తెలుసు. అందుకే అసాదుద్దీన్ ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ నువ్వు హీరో అయితే నేను నీకన్నా పెద్ద హీరోని అని చెప్పేసి ఆ మాట మాట్లాడడం కూడా జరిగింది. అలా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అసాదుద్దీన్ లాంటి శక్తులు కూడా పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి. సేమ్ టైం ఈ సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇంకా సేమ్ టైం ఇక్కడ లోకేష్కి సంబంధించినటువంటి కొంతమంది పవన్, చంద్రబాబు నాయుడు మధ్యన గీతలు, అంటే ఒక విభేదాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే రీసెంట్గా తెలుస్తూ ఉంది. సో అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ లోకేష్ పైన చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ బలంగా వినబడుతున్న మాట, విడిపోతే పడిపోతాను. ఎందుకంటే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని బలమైన శక్తులు పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి. ఆ ట్రాప్లో గనక కూటమికి సంబంధించినటువంటి నాయకులు పడ్డారా,
గోవిందా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు.